మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజుల పసికందు అదృశ్యం కలకలం రేపింది. అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళ నర్సు వేషంలో వచ్చి తల్లి పొత్తిళ్లలో ఉన్న మగ శిశువును అపహరించింది. కాసేపటికే గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా గంటల వ్యవధిలోనే శిశువును పట్టుకుని తల్లి చెంతకు చేర్చారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన స్వరూప 3 రోజుల క్రితం మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అర్ధరాత్రి ఓ మహిళ నర్సు వేషంలో వచ్చి ఆ బిడ్డను ఎత్తుకెళ్లింది. తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే శిశువును ఎత్తుకెళ్లిన మహిళను ఇంగ్లీష్ పాలెంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శిశువును తల్లి వద్దకు చేర్చడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ముందు తర్వాత ఏంటి కానీ ముందు నువ్వు పని చూడు, ఆ పని చూడమ్మా ముందు వచ్చి 9వ తారీఖున బాబు పుట్టాడండి. అయితే నిన్న నైట్ ఏమైందంటే బాబు బాగాలేదని మేము ఐసీలో పెట్టాము. నిన్న నైట్ 9:30కి ఇచ్చారు మాకు బాబుని. తీసుకొచ్చుకుని ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టుకున్నాను. నేను వాష్రూమ్కి వెళ్ళాను, లేసాను పడుకున్నాను. బాబు పడుకున్నాక లేస్తే ఇంకా ఆమె నేను తెలియకుండానే ఆమె నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. పడుకున్నదాన్ని లేపింది. ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చేంత వరకు బాబు దగ్గర ఉంది. నేను వచ్చి పడుకున్న తర్వాత నిద్రలోకి వెళ్ళాక బాబుని తీసుకుని వెళ్ళిపోయిందండి, బయటికి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒక పావు గంటకి మెలకు వచ్చింది. నాకు మెలకు వచ్చి చూస్తే బాబు నా దగ్గర లేదు. ఇంకా గబగబాబు కిందకి వెళ్ళి మా నాన్నగారిని అందులో మా హస్బెండ్ని పిలిస్తే అంతా వెతికారు. వెతికి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుంటే నాకు హెల్ప్ చేసిన అమ్మాయి బాబుని తీసుకెళ్తాం చూసాము. అందులో ఫుటేజ్ లో ఇంకా పోలీసులకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట. అందరూ ఇంకా అప్పటికప్పుడు బాగా అలర్ట్ అయిపోయి బాబుని తీసుకొచ్చి మాకు 6 కల్లా ఇచ్చేసారండి పోలీస్ సిబ్బంది అందరూ. 9వ తారీఖున బాబు పుట్టాడండి.